ముఖ్యమంత్రి గారు నిన్నేమో కాళేశ్వరం రిపేర్ల గురించి చెప్పినారు. మొన్న పబ్లిక్ మీటింగ్లలో ఎందుకు ఇంకా కేంద్రం దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు అంటాడు. ఆయననే కమిషన్ వేసినాడు, 2 సంవత్సరాలు కమిషన్ మీద ఆటలాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కమిషన్లో ఏమి తేలకపోతే ఆయనకు తెలుసు కమిషన్లో కూడా ఏం తేలలేదని చెప్పేసి ఆయనకు తెలుసు. కాళేశ్వరమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆయనకు కూడా తెలుసు. తప్పించుకోలేడు ఎక్కువ కాలము. సో అందుకొరకే 100కు 100% రిపేర్లు చేయించాల్సి వస్తుంది అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయనకు తెలుసు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దానికి రిపేర్ చేయమని చెప్పి ఎప్పుడో ఆర్డర్ ఇచ్చింది. ఆయనకు తెలుసు దాన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మాట్లాడాడు, కానీ కనీసం ఆయన బుద్ధి మంచిగా ఇప్పుడన్నా తొందరగా రిపేర్ చేస్తే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. వందకు 100% మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మీ ద్వారా, ప్రెస్ ద్వారా మీరు చెప్పినారు కూడా, ఆయన చెప్పింది ఇవాళ మాకు మైక్ ఇవ్వమని చెప్పండి. మేము కంపల్సరీ జలాల గురించి మాకున్న సబ్జెక్ట్ కానీ, కేసీఆర్ సైన్యానికున్న నాలెడ్జ్ కానీ, కేసీఆర్ దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలకు ఉన్న సబ్జెక్టు కానీ మీరు సూచనలు తీసుకుంటే తెలంగాణ సమాజానికి మంచిది. 100కు 100% మేము అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు గజని, మీకు తెలుసో విషయం. అసెంబ్లీకి రండి అంటాడు, అసెంబ్లీకి వచ్చిన తర్వాత మైక్ కట్ చేస్తాడు. అసెంబ్లీకి రమ్మంటాడు, చర్చిద్దామంటాడు, అసెంబ్లీలో బూతులు మాట్లాడతాడు. అసెంబ్లీలో రండి, అసెంబ్లీలో చర్చిద్దామంటాడు, ఆ సబ్జెక్టు తప్ప మిగతా సబ్జెక్టు డైవర్ట్ చేస్తాడు. మీరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు, వ్యవసాయ రంగం గురించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన 2-3 గంటల స్పీచ్లో మీరు చూడండి, 2 నిమిషాలు కూడా సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, దానికి మొన్నటి వరకు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది కూడా తెలియదు, దానికి నీళ్లు తెలియదు, వ్యవసాయం తెలియదు. 100కు 100% మేము అందరము డిస్కషన్స్ రెడీగా ఉన్నాము, మేము కోఆపరేట్ చేస్తాం మీతోని, మీరు మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈసారన్నా బడ్జెట్ సెషన్లో పార్లమెంటరీ ప్రాక్టీసెస్ని గౌరవించి, అసెంబ్లీని గౌరవించి, అపోజిషన్ పార్టీ కూడా ఈక్వల్గా మైక్ ఇవ్వమని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాను. 100కు 100% మేము ఏ రోజు కూడా సబ్జెక్ట్ డిబేట్ కాము, సబ్జెక్ట్ పైనే ఉంటాం మేము. మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతారు, బూతులు మాట్లాడతారు, మైకులు కట్ చేస్తారు. సో 100కు 100% మేము బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా వారితో సహకరిస్తాము. మేము అసెంబ్లీలో డిస్కషన్కి మేము రెడీగా ఉన్నాము. ఏ సబ్జెక్ట్ మీదైనా డిస్కషన్కి రెడీగా ఉన్నాము మేము. డన్, థ్యాంక్ యూ. అసలు విషయం మర్చిపోయినా, నిన్న ఇంకోటి వచ్చింది న్యూస్లో, ఒక కౌన్సిలర్ని సస్పెండ్ చేసిండ్రు. ఒక కౌన్సిలర్ ఆసిఫాబాద్లో సస్పెండ్ అయింది. ఇక్కడేమో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఓట్లలో ప్రచారం చేసి వాళ్ళ కోసం తిరిగినోళ్ళేమో వాళ్ళేమో నిజాయితీ పరులు. ఒక సామాన్యుడు పాపం ఒక కౌన్సిలర్ని, ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ ముగియలే. ఎందుకంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో ఇంకా చైర్మన్ ఎన్నికలు కాలేదు. కాకముందే భయభ్రాంతులు చేయడానికి, ఆ మున్సిపాలిటీలో కూడా భయభ్రాంతులు చేయడానికి ప్రజల్ని ఫస్ట్ ఒక కౌన్సిలర్ని సస్పెండ్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని వాళ్ళ సొంత పార్టీ సస్పెండ్ చేసినారు. అదే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ కండవా కప్పుకొని మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి, అన్నిటికంటే దారుణంగా మీరు కాంగ్రెస్ పార్టీ ట్రెజరీ బ్రాంచెస్లో ఎందుకున్నారు అంటే టాయిలెట్ కోసం అని చెప్పిన ఎమ్మెల్యేలేమో ఇప్పటివరకు సస్పెండ్ చేయరు. వాళ్ళు మంచోళ్ళు, నీతిపరులు, నిజాయితీపరులు అని చెప్తారు స్పీకర్ గారు, ప్రభుత్వం. మామూలు పాపం ఒక కౌన్సిలర్ని నిన్న సస్పెండ్ చేసినారు. అసలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అసలు
నాకు నిజంగా దానిపైన ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కేసీఆర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మీకు భవిష్యత్తులో చెప్తాను దాని గురించి. థ్యాంక్ యూ.